ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే స్పెషల్ డే అయితేనే గుడికొస్తారా ఏంటి? ఇవాళ స్పెషల్ ఉంది. ఏంటది? మా కాలేజ్ లో జరిగే డాన్స్ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నానని పేరిచ్చాను. డాన్స్ కాంపిటీషనా? ఏ ఎందుకంత ఆశ్చర్యం? నాకు ఆల్రెడీ గుండమ్మ గారు డాన్స్ నేర్పించారు. ఇవాళ దేవుడు ముందు డాన్స్ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. దేవుడు కూడా నీ కోరికను తీర్చలేడే. అంటే ఇంత పర్సనాలిటీ పెట్టుకొని నువ్వు డాన్స్ చేయడం. పర్సనాలిటీ గురించి కామెంట్ చేసావంటే చంపుతా. కొట్టకే, కాన్సంట్రేషన్ చేసి కొట్టావంటే పాతాళంలోకి పోతుంది. పట్టుదలుంటే ఏదైనా చేయొచ్చని మా గుండమ్మ గారు చెప్పారు. పదండి. సిన్సియర్ గా అటెంప్ట్ చేస్తున్నాను. నా ప్రయత్నం ఫలించేలాగా ఆశీర్వదించు స్వామి. అమ్మా, ఏంటండి ఇక్కడ ఎంత పెద్ద సౌండ్ పెట్టారు? గుళ్ళో ఏమైనా ఉత్సవాలు చేస్తున్నారా? లేదు బాబు, ఎవరో అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. డాన్సా? నవ్వుతారేంటి? నువ్వు ఈ డాన్స్ ప్రాక్టీస్ మీ ఇంట్లో పర్సనల్ గా చేసుకున్నావు అనుకో, నిన్ను ఎవ్వడూ పట్టించుకోడు. ఇలా పబ్లిక్ లో చేస్తేనే అందరికి ట్రబుల్ అవుతుంది, అందరూ నవ్వుతారమ్మా. అయినా ఏదో 2-3 మూమెంట్లు చేసేస్తే కాంపిటీషన్లో అక్షిత మీదే గెలిచేద్దాం అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు బాబు. ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది, చుట్టుపక్కలకి ఎవ్వరూ రాకండి. అందరి మీద పడిందంటే అప్పడాలైపోతారు. రావే, వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? నన్ను చూసి నవ్విన వీళ్ళతోనే చప్పట్లు కొట్టించుకుంటాను. అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను. అబ్బా, అన్ని డౌట్లే ఉన్నాయి. పల్లవి తన గుడికి వెళ్ళింది కదా, ఎవరిని అడగాలి? అక్షితని? దాని ముఖం దానికే వచ్చు. రాముని అడిగితే సరిపోద్ది. సరేలేరా, మళ్ళీ కలుస్తాను. ఓకే. హలో. హాయ్ రాము, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అవునా రాము? ఇదేంటిది? ఆ రాము గడికి ఫోన్ చేసింది? డౌట్లు అడగడానికి ఫోన్ చేసిందేమో. కాదు మమ్మీ, మన కోసమే. కామాక్షిని తీసుకొద్దాంరా. పద.
కామాక్షి ఒకసారి ఇలారా. ఎక్కడికే? మీ ముద్దుల మనవరాలు గీత గారు ఉన్నారు కదా అత్తయ్య గారు, ఫోన్లో పడుతున్న కథలన్నీ చూతురు. పదండి. నాకేం అర్థం కావట్లేదే. అబ్బా కామాక్షి నేను చెప్తున్నాను కదరా. పదండి. రా అయ్యో, రారా. ఏమీ లేదు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. పల్లవిని అడుగుదామంటే తను ఇంట్లో లేదు. డౌట్సా? 24 అవర్స్ చదువుతూనే ఉంటావా నువ్వు? మరింకేం చేయమంటావు? నీతో కబుర్లు చెప్పమంటావా? రా కామాక్షి చూడు. అదెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుందే. నవ్వుతూ మాట్లాడుతుంది. చూడండి ఆ మెలికలు తిరగడం. నువ్వు ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాకూడదు అని చెప్పావు కదా ఆ బస్తీ బ్యాచ్ రాముని. ఒకే కాలేజు, కలిసి చదువుకుంటున్నారు పిల్లలు అంది కదా గుండమ్మ. హ, ఇప్పుడు చూడండి మెలికలు తిరిగే వరకు వచ్చింది. కామాక్షి, రేయ్, ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదా? నా మనవరాలతో ఇంకోసారి ఫోన్లో మాట్లాడావంటే నీ ఇంటికి వచ్చి కొడతా. పెట్టా ఫోన్. ఎందుకు రాముని తిడుతున్నావు? ఎవడే రాము? ఎవడు వాడు? అత్తయ్య ఏమైంది? చూడు పెద్దమ్మా, సబ్జెక్ట్ లో డౌట్స్ ఉన్నాయని రాముకి ఫోన్ చేసి అడిగితే రాముని తిట్టింది, నన్ను కొట్టింది కూడా. కొట్టడం కాదే, చంపేస్తాను. మళ్ళీ వాడితో ఫోన్లో మాట్లాడావంటే. ఏంటత్తయ్య మీరు రాము విషయంలో ఎందుకంత ఇరిటేట్ అయిపోతారు? ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత తల దించుకోవాల్సి వస్తుందని. నేనేం తప్పు చేయలేదు. ఇక మీదట చేస్తావేమో అని. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.